నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నిరుద్యోగ యువతను మోసగించిన జగన్, తాడిపత్రి శంకారావం సభలో ధ్వజమెత్తిన నారా లోకేష్. కొనసాగుతున్న ప్రారంభోత్సవాల పర్వం, అభివృద్ధి పనులతో బిజీగా కోలగట్ల. ఎనభై 5 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు 40% వైకల్యం గల దివ్యాంగులకు అవకాశం. పోస్టల్ బ్యాలెట్ విధి విధానాలపై అవగాహన కల్పించిన నోడల్ అధికారి సందీప్ కుమార్. శాప కింద నిరులా విస్తరిస్తున్న గ్లకోమా. రేపు ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని, ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురుచూసి మోసపోయిందని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ఆయన అన్నారు. 5 సంవత్సరాల కాలంలో చేయని పనులన్నీ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు. తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్తలపై 1000కి పైగా దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తను తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా పసుపు జెండాకి అండగా నిలబడేది ఈ పసుపు సైన్యం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన నాయకుల కార్యకర్తలకి ఒక్క పిలుపు ఏంటది, రా కదలే రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడులు ఇచ్చారు. ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో దాదాపు 1000 దొంగ కేసులు మన పైన పెట్టుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైనే 104, 106, 102 కేసులు, 102 కేసులు అన్నగారి పైన పెట్టారు. పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పారు, లోకేష్ నా పైన 75 కేసులున్నాయి, 100 అయిన తర్వాత నిన్ను వచ్చి కలుస్తానన్నాడు. ఏం తప్పు చేయనందుకు, ఏం తప్పు చేయని అశ్మిత్ రెడ్డి గారిని 52 రోజులు జైలుకి పంపించారు. ఇద్దరు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభాకర్ అన్న పైన దొంగ కేసులు పెట్టి 62 రోజులు జైలుకి పంపించింది ప్రభుత్వం. నగరంలోని 29వ డివిజన్ మహాలక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 3 సీసీ రహదారులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు ఆయా ప్రాంతాలకు చేరుకున్న ఆయనకు స్థానికులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవాల అనంతరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణులు మాట్లాడుతూ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అనేక విధాల కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగా 29వ డివిజన్లో ఇప్పటివరకు 8 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని తెలియజేశారు. మరోసారి కోలగట్లను శాసనసభ్యులుగా గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతారనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఈశ్వర్ కౌశిక్, అచ్చిరెడ్డి, గుణ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ 29వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే బీజేపీ ఆఫీస్ రోడ్ అని చెప్పి ఇక్కడ రోడ్లోని
బోత్ సైడ్స్ డ్రైన్స్ మనం వచ్చిన తర్వాత వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రోడ్డు కూడా వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సార్వాణి నగర్ దగ్గర పీజీ మార్ట్ అనే ఒక రోడ్డు కూడా ఇక్కడ చేయడం జరిగింది. కేవలం ఈ 3 రోడ్లకి సంబంధించిన వాల్యూ 40 లక్షల రూపాయలు వెచ్చించి 3 రోడ్లు కూడా వేయడం జరిగింది. నేటికి 29వ డివిజన్ మొత్తం చూసుకుంటే సెంటర్లోని ఏనుగుల స్టాచ్యూ అండ్ అదేవిధంగా గార్బేజ్ ట్రాన్సిట్ సెంటర్ ఇవన్నీ కలుపుకుంటే 8 కోట్ల రూపాయలు మా 29వ డివిజన్లో పనులు జరిగాయని చెప్పడానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం అనే కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసమే ఈరోజు ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టమని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. కేవలం శంకుస్థాపనలే కాకుండా దాని ఓపెనింగ్స్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదగానే జరగడము, ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడము ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ 29వ డివిజన్ మొత్తము సార్వాణి నగర్లో చూసుకుంటే 4 రోడ్లు మనం వేసాము. కృష్ణరాజపురంలో కూడా రోడ్లు ట్రైన్లు కూడా కంప్లీట్గా అయ్యాయి. ఇంకా మీద ఇక్కడ విజయనగరం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ 29వ డివిజన్లోని ఎక్కడా కూడా చేయడానికి పని లేదని చెప్పడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎక్స్టెండెడ్ ఏరియా ఫోర్ట్ సిటీ ఏరియాలో కూడాను నేటికి పడిన ప్రతి ఒక్క కాలువ కానీ లైట్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే మన హయాంలోనే అవన్నీ కూడా జరగడము, పార్క్ డెవలప్మెంట్ కూడా అవ్వడము ఇంకా ఆనందంగా ఉంది. సో 29వ డివిజన్లో ఈ రోజు 40 లక్షల రూపాయలతోటి గతంలో నెల రోజుల క్రితం శంకుస్థాపనలు అన్నయ్య గారి చేతుల మీద చేశారు. అలాగే ప్రారంభోత్సవాలు కూడా అన్నయ్య గారి చేతుల మీద చేయడం చాలా సంతోషం ఉంది. ఏ సమస్య అయినా సరే ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తాను అనే దిశగా అడుగులు వేస్తానని చెప్పిన మాట ప్రకారం ఈరోజు 29వ డివిజన్ 8 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చెందారు. అంటే ఇక్కడ ప్రజలు చెప్పిన వెంటనే ఆ పనులన్నీ అన్నయ్య గారు చేయబట్టి ఈరోజు ఎంత అభివృద్ధి చెందింది 29వ డివిజన్. అలాగే విజయనగరం చూసుకుంటే ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మౌలిక వసతులు లేని విజయనగరం ఎంతో పెద్ద పల్లెటూరు అనేవారు. ఇప్పుడు చూసుకుంటే ఎంతో విశాఖపట్నం ధీటుగా ఉంది ఈరోజు విజయనగరం. ఎందుకంటే రోడ్లు అలాగే కాలువలు ఎలక్ట్రికల్ పోల్స్ పార్కులు చెరువులు ఫుడ్ బ్యాంకులు అలాగే చూసుకుంటే చెరువులు ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు విజయనగరం చుట్టూ కూడా చెరువులు ఆచంట గార్డెన్ చూసుకుంటే ఎంతో ఒక పెద్ద పార్కులా తయారైంది. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అలాగే మన అన్నయ్య గారు చేస్తున్న అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకున్నాను. రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై సీనియర్ సిటిజన్స్, దివ్యాంగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో పోస్టల్ బ్యాలెట్స్ నోడల్ ఆఫీసర్, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కుమార్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈరోజు తమ కార్యాలయంలో ఆయన వివిధ అసోసియేషన్ల ప్రతినిధులకు ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 85 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, కనీసం 40% వైకల్యం నమోదు కాబడిన దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించిందని తెలియజేశారు. అలాగే రక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ టీపీఎస్ విధానంలో ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 9,000కు పైబడి వృద్ధులు ఉన్నట్లు అంచనా ఉందని వారందరికీ అవగాహన కల్పించాలని ఆయన కోరారు. దివ్యాంగులు ఒక్కసారి 12D ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఓటర్ లిస్టులో పీడబ్ల్యూడీ ఓటర్గా నమోదవుతారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన 5 రోజుల్లోపు నమోదు ప్రక్రియ చేసుకోవాలని తెలియజేశారు. ఒకటి సీనియర్ సిటిజన్షిప్ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్గా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మనకు మేజర్ ఎజెండా ఏంటంటే ఒకటి సీనియర్ సిటిజన్షిప్ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్గా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మనకు మేజర్ ఎజెండా ఏంటంటే నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. అంటే పోలింగ్ డే ముందు జరిగే ప్రాసెస్ అందరినీ పోస్టల్ బ్యాలెట్ అంటారు. దీనికి 4 టైప్స్ ఉంటుంది. ఒకటి 13A, 13B, 13C, 13D అనేది వీటి మీద అవేర్నెస్ ఎలా అయితే చేయాలి. ఎందుకంటే మనకు పోస్టల్ బ్యాలెట్లోని మోస్ట్లీ డిలే చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటుంది ఒకవేళ సరిగ్గా సీరియల్ నెంబర్ కానీ వాటిని మెన్షన్ చేయకపోతే. సెకండ్ థింగ్, కొత్తగా వచ్చిన రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్. ముందు 80 years వరకు పోస్టల్ బ్యాలెట్ ఎలిజిబుల్ ఉండేవారు అండ్ ఇప్పుడు అది 85కి రివైజ్ చేశారు. అండ్ అలానే పీడబ్ల్యూడీ ఓటర్స్కి సంబంధించి మనకు యాక్ట్ అనేది ఉంది, 2016 యాక్ట్ అనేది ఉంది. ఆ యాక్ట్లో సెక్షన్ 4 బేసిస్ మీద ఎవరైతే 40% అబోవ్ అండ్ సదరన్ సర్టిఫికేట్ ఉంటే అండ్ దట్టు మనకు ఎలక్ట్రల్ రోల్ ఒకటి ఉంటుంది. దానిలోని ఆల్రెడీ వాళ్ళు ఓటర్ కింద ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ అండి. ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మనకు మేజర్గా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన వితిన్ 5 daysలో
వితిన్ 5 డేస్లో మనకు 12D అనే ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ 12D అనేది కన్సర్న్ ఆర్ఓకి త్రూ BLO ఆర్ BLO ద్వారా మనకి ఇస్తే, ఫర్ అదర్వైజ్ డైరెక్ట్లీ అది అప్లై చేసుకుంటే దెన్ దే విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్. ఒకవేళ 5 డేస్కి దాటి ఒకవేళ చేయకపోతే దెన్ దే హ్యాస్ టు అటెండ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. సో దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దీనికి సంబంధించి ఏ రాంగ్ ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. దెన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా వితిన్ పోల్ డే ముందు కన్సర్న్ ARO అండ్ ఒక వీడియోగ్రఫీ, పోలీస్ అండ్ మిగతా స్టాఫ్ కూడా వస్తారు అండ్ పోలింగ్ ఏజెంట్స్ కూడా వస్తారు. వీళ్ళందరూ ఇంటికి వచ్చి విత్ కంపార్ట్మెంట్ విత్ హెల్ప్ అండ్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎలా చేయాలి, వాట్ ఈస్ వాట్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గంజాయిపై ఉక్కుపాదం మోపి నివారిస్తామని బొబ్బిల్ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. లోకబంధు రెసిడెన్సీలో యువ ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్తీ మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాల వలన యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని యువకులు ప్రశ్నించగా, కల్తీ మద్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపి పూర్తిగా నివారిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, రోడ్లు బాగు చేయాలని, త్రాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలని కోరగా, టీడీపీ అధికారంలోకి వస్తే ఆయా సమస్యలు పరిష్కరిస్తామని బేబీ నాయన హామీ ఇచ్చారు. అందులో 6 నుంచి 7 వరకు కేవలం ఎవరు అడిగినా ఈ కల్తీ మందునే చెప్తున్నారు. అంటే ఈ బ్రాండ్స్ వల్ల ఏమాత్రం కూడా క్వాలిటీ, నాణ్యత పాటించుకోవడం వల్ల మనుషులు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గంజాయి. ఈ రాష్ట్రంలో మెయిన్ గంజాయి ముఠా సరఫరా చేసే ముఠాలు, మెయిన్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాలే అధికార పార్టీ నాయకులు. సో ఇంకా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుంది? తప్పకుండా అంటే ఒక 20 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు తాగుతున్నటువంటి మందుబాబుల మీద కూడా అప్పు తెచ్చేయండి ఈ ప్రభుత్వం. జగన్, అది అందరికీ తెలుసో తెలియదు. కాకపోతే మద్యపాన నిషేధం అయితే తేలం, కానీ తప్పకుండా నాణ్యమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకుండా నాణ్యమైనటువంటి లిక్కర్ సప్లై, అదేవిధంగా గంజాయి మీద మాత్రం ఉక్కుపాదంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మహారాజా కళాశాలలో ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు సైన్స్ అకాడమీస్ లెక్చర్ వర్క్షాప్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ ఎం సాంబశివరావు పేర్కొన్నారు. ఎంఆర్ కళాశాలలో క్వాంటమ్ మెకానిక్ అనే అంశంపై 3 రోజుల పాటు జరుగుతున్న వర్క్షాప్ను ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వర్క్షాప్లో కళాశాలలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న ఇతర కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సైన్స్ లెక్చర్ వర్క్షాప్కు ఇండియన్ సైన్స్ అకాడమీ, చైన్స్ మ్యాథమెటికల్ సొసైటీ నుంచి నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ రావడం జరిగిందని తెలియజేశారు. ఈ వర్క్షాప్లో కళాశాలలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న ఇతర కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సైన్స్ లెక్చర్ వర్క్షాప్లో ఇండియన్ సైన్స్ అకాడమీ మరియు చెన్నై మ్యాథమెటికల్ సొసైటీ నుంచి నిష్ణాతులైన రీసోర్స్ పర్సన్స్ రావడం జరిగింది. వర్క్షాప్ ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులు వారి యొక్క బోధన కౌశలాలను, అదేవిధంగా సబ్జెక్ట్ మ్యాటర్లో ఎన్రిచ్మెంటుతో పాటు విద్యార్థుల మధ్య, అధ్యాపకుల మధ్య నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎఫెక్టివ్గా జరగడం వల్ల అన్ని వర్గాల వారు ఈ వర్క్షాప్ ద్వారా లబ్ధి పొందబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం అయింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం రవాణా చేసిన రైతులకు 21 రోజుల్లోనే ఇవ్వాల్సిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని
ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేసింది. జనవరి 21 నుంచి నేటి వరకు ధాన్యం రైతులకు సుమారు 70 కోట్ల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆరోపిస్తున్నారు. పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నెలలు గడుస్తున్నా రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ధాన్యం తోలిన 21 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడాలి. కానీ ఆ పరిస్థితి లేదు. సరికదా సుమారు రైతులు పెట్టుబడులు పెట్టేసి నానా యాతనలు పడుతున్నారు. ఒకవైపు కూలీలేమో రైతుల్ని నిలదీస్తున్నారు డబ్బులు ఎప్పుడు ఇస్తారని. అలాగే వివిధ రకాలుగా హమాలీలు ఇతరులు కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వం నుంచి అతి లేదు గతి లేదు. మరి చెప్పిన లెక్క ప్రకారంగా సుమారు 2 నెలలు అవుతున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. తక్షణమే ధాన్యం రైతులకు జిల్లాలో ఉన్న బకాయిలంటిని వెంటనే విడుదల చేసి రైతులు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సుమారు అధికారులు చెప్తున్న లెక్క ప్రకారంగా 70 కోట్లు చెప్తున్నారు. 100 కోట్ల వరకు రైతులకు బకాయి ఉంది. ఈ బకాయిల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మిల్లర్లో ఆ రోజే చెప్పున్నారు మేము కేవలం 21 రోజుల్లోనే మీ అకౌంట్లో వేస్తామని. దానికి అతి లేదు గతి లేదు. ఇప్పుడేమో ఎండలు విపరీతంగా మెండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త కోస్త రైతుకు ఉపశమనంగా ఉండి ఆ అప్పులు తీర్చుకుందాం అనుకుంటే డబ్బులు రావట్లేదు. బకాయిలేమో పెరిగిపోయి కనుక కూలీలేమో అడుగుతూ ఉన్నారు. ఎలాంటి బాధ లేకుండా పైకేమీ అనుమానం రాకుండా క్రమంగా చూపు హరించకపోవడమే గ్లకోమా. చాప కింద నీరులా గ్లకోమా విస్తరిస్తుంది. శరీరంలో అతి ముఖ్యమైన సున్నితమైన భాగం కన్ను. మనకు దారి చూపే కంటిపై గ్లకోమా అనే వ్యాధి చడి చప్పుడు లేకుండా కంటి దొంగల చూపును దోచేస్తుంది. దీన్నే నీటి కాసుల సమస్య అని కూడా అంటూ ఉంటారు. ఎలాంటి బాధలు లేకుండా పైకేమీ అనుమానం రానియకుండా మన చూపును క్రమంగా తగ్గిస్తుంది. రేపు ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నేత్రాలు సక్రమంగా విధులు నిర్వహించడానికి, నేత్ర నిర్దిష్ట ఆకారం నిలవడానికి కనీస నేత్ర పీడనం 11 నుంచి 21 mm మెర్క్యూరీ అవసరం అవుతుంది. దృష్టి నాడి బలహీనపడటం లేదా దెబ్బ తినడంతో నేత్ర పీడనం అతిగా పెరిగినప్పుడు దృష్టి నాడి దెబ్బతిని కంటి చూపు క్రమంగా తగ్గిపోతూ సకాలంలో గుర్తించని ఎడల శాశ్వత అంధత్వం రావచ్చు. ప్రమాదకరమైనది గ్లకోమా లక్షణాలు బయటకు కనిపించవు. దాదాపు 80% మందికి ఇది వచ్చిన విషయం కూడా తెలియదు. కంటి పరీక్షలు చేసినప్పుడు తెలుస్తోంది. నిశ్శబ్దంగా శాశ్వత అంధకారాన్ని తెస్తోంది. భగవంతుడు సృష్టించిన కళాత్మక ప్రపంచాన్ని కళ్ళతో చూడటమే నిజమైన ఆస్తి. కళ్ళు లేకుంటే కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి చూపును పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు విధిగా తీసుకోవాలి. చికిత్స కన్నా నివారణే మిన్నా అని భావించాలి. తరచుగా నేత్ర పరీక్షలు చేయించుకుంటూ ప్రమాదకర అంధత్వ కారణ గ్లకోమా దుస్థితి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. కంటి చూపు క్రమంగా మందగించడంతో ఏర్పడే దృష్టిలోపాన్ని గ్లకోమా వ్యాధిగా గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి కారణమైన 2వ అతిపెద్ద వ్యాధి అయిన గ్లకోమా నేత్రపీడనం అతిగా పెరిగినప్పుడు తీవ్రమైన గ్లకోమా లక్షణాలకు దారితీస్తూ అంధత్వం రావచ్చు. గ్లకోమా సమస్య వచ్చిన తర్వాత తిరిగి నయం చేయటం అసాధ్యం కావడంతో ఈ వ్యాధిని నిశ్శబ్ద అంధత్వ వ్యాధి లేదా చూపును దోచుకునే దొంగ వ్యాధిగా పిలుస్తారు. వయస్సు ఆధారంగా వంశ పారంపర్యంగా కానీ ఈ వ్యాధి రావచ్చు. ప్రక్క చూపు క్రమేపీ తగ్గిపోతుంది. కన్ను తరచూ ఎరుపుగా మారడం, అప్పుడప్పుడు నొప్పిగా అనిపించడం, కంటి నరంపై ఒత్తిడి పెరగడం వల్ల స్టెరాయిడ్స్, డ్రాప్స్ మందులు ఎక్కువ కాలం వినియోగించినా రావచ్చు. గ్లకోమా బారిన పడితే కొంతమంది 2 ఏళ్లలో, మరికొంతమంది 5 ఏళ్లలో చూపు కోల్పోతారు. కళ్ళలో నీరు కారడం, నల్లగ్రుడ్డు తెల్లగా మారడం వంటి లక్షణాలు దీనికి సూచికలు. తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం, తొలి దశలోనే గుర్తించడం, వైద్యంతో నయం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. గ్లకోమా ముదిరితే కంటి చూపు తగ్గిపోతూ వైద్యులు కూడా నయం చేయలేని స్థితికి చేరుకుంటుంది. కోలుకోలేని అంధత్వం ఆవగిస్తుంది. గ్లకోమా వ్యాధిలో దీర్ఘకాలిక తీవ్రమైన గ్లకోమా రకాలు ఉన్నాయి. వయస్సు, మానవజాతి, బీపీ, షుగర్, ఇతర వ్యాధులు, కుటుంబ నేపథ్యం, హస్వదృష్టి లాంటి అంశాలపై దీర్ఘకాలిక గ్లకోమా ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.4% ప్రజలు గ్లకోమా సమస్యతో బాధపడుతున్నారు.
4.4 మిలియన్ల గ్లకోమా రోగులు దృష్టి కోల్పోయారు. ఇక మన దేశం విషయానికి వస్తే కనీసం 12.5 మిలియన్ల ప్రజలు గ్లకోమా సమస్యతో బాధపడుతున్నారు. 1.23 మిలియన్ల మంది అంధత్వం బారిన పడ్డారు. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ హ్యూయర్ అనే ద్రవ పదార్థం కంట్లో నిలిచిపోయినప్పుడు నీటి కాసులు పుట్టుకొని వస్తాయి. ప్రతి 10 మందిలో 4 దీని బారిన పడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. కొందరు ఆలస్యంగా ఆసుపత్రులకి వస్తూ ఉండడంతో అంధులుగా మారుతున్నారు. దీని బారిన పడుతున్న బాధితుల సంఖ్య ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే ఎక్కువగా ఉంది. 2018-19 మధ్య కాలంలో 74 మంది, 2019-20 మధ్య కాలంలో 46 మంది, 2020-21 మధ్య కాలంలో 17 మంది, 2022-23 మధ్య కాలంలో 13 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. గర్భిణిలోని లయన్స్ కంటి ఆసుపత్రి గ్లకోమా బాధితులతో పాటు అంధులకు కూడా అండగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతి నెల 5వ తేదీ వరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాతల సహాయంతో 800కు పైగా కార్నియాలు సేకరించి 525 మందికి చూపునిచ్చారు. గ్లకోమా వ్యాధిగ్రస్తులకు శస్త్రచికిత్సతో పరిష్కారం లభిస్తోంది. గ్లకోమా ప్రమాదం 40 ఏళ్లు దాటిన ప్రజలలో సాధారణంగా ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విధిగా నేత్ర పరీక్షలు చేయించుకొని గ్లకోమాకు దూరంగా వెలుగులకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సాలూరు మున్సిపల్ సాధారణ సమావేశం రసాబసాగా జరిగింది. పురపాలక సంఘం అధికారుల తీరుపై మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మండిపడ్డారు. లంచాలు ఉంటే తప్ప పనులు చేయరా అంటూ అధికారులను నిలదీశారు. ఇంటి పన్ను కొత్తగా నిర్మించిన గృహాలపై వేయడం లేదని, దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని నిలదీశారు. తన సొంత పనులు కూడా చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు ఈ మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారని చైర్పర్సన్ ఈశ్వరమ్మ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కౌన్సిలర్లు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇక మీదట అధికారులు తమ విధులు సక్రమంగా చేయాలని వైస్ చైర్మన్ జర్జాపు దీప్తి సూచించారు. మా అమ్మమ్మ గారు అదే మా అత్తయ్య గారి పేరు మీద మా హస్బెండ్ పేరు మారడానికి జరగలేదు. ఎన్ని చేసినా అవి రూల్స్ ఉన్నాయి కూడా, ఆ రూల్స్ కి వ్యతిరేకంగా తెలియమన్నారు. అలానే ఒక 90 సంవత్సరాల ముసలమ్మకి ఒక కొనే కావాలని పెట్టాం. ఆ 90 సంవత్సరాల ముసలమ్మ తర్వాత అమ్మగారు ఇవికి అంటే అక్కడ ఏం జరిగింది, దేశంలో పెట్టుబడిదారుల నుండి వేల కోట్ల బాండ్ రూపంలో తీసుకుని త్వరలో జరగనున్న ఎన్నికలకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ చూస్తుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాండ్ల రూపంలో సేకరించిన డబ్బును ప్రజలకు పంపిణీ చేసి ప్రజాస్వామ్యయుతంగా జరగవలసిన ఎన్నికలకు అపహాస్యం చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు రమణ, సిఐటియు కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయడానికి అంబానీకి, అదానీకి, అలాగే మఫ్తలాల్, సింగానియా, టాటా, బిర్లా లాంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పి దానికి బదులుగా వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తన పార్టీ ఫండ్ తీసుకొని దానికి ఎన్నికల బాండ్ అని పేరు పెట్టి ఆ బాండ్లన్నీ కూడా ఎస్బీఐలోనూ, ఐసిఐసి బ్యాంక్ లాంటి కొన్ని ప్రైవేటు గవర్నమెంట్ బ్యాంకుల్లో వేసుకొని వేల కోట్ల రూపాయలు ఎన్నికల నిధుల కింద తీసుకోవడం అనే ఒక దుర్మార్గమైన పద్ధతిని ఈరోజు రాజకీయ పార్టీలు, బూర్జువా రాజకీయ పార్టీలు ప్రారంభించి అందులో బీజేపీ ముందున్నది. ఈరోజు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొన్న 10వ తారీఖు లోపు వెంటనే బహిర్గతం చేయాలి. అలాగే ఎస్బీఐలో ఉన్నటువంటి ఏ పార్టీకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎస్బీఐలో ఉన్నాయో ఆ బాండ్ల వివరాలన్నీ బయట పెట్టాలి, వెబ్సైట్లో ఓపెన్గా ఉంచాలని చెప్పింది. కానీ దుర్మార్గం ఏంటంటే ఎస్బీఐలో ఉన్నటువంటి యాజమాన్యం ఈరోజు స్టేట్ బ్యాంకులో ఉన్న రాజకీయ పార్టీల యొక్క ఎన్నికల బాండ్ల యొక్క వివరాల్ని పక్కన పెట్టేసి పూర్తిగా బ్లాక్ చేసేసింది. వాటిని బహిర్గతం చేసి ప్రజలకు చూపించాలని మేము ఎస్బీఐ యాజమాన్యానికి
అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించకుండా నాటకాలు ఆడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు ఆరోపిస్తున్నారు. బొబ్బిల్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందు ఈ వివరాలు వెల్లడిస్తే బీజేపీకి కార్పొరేట్ కంపెనీల నుంచి ఇన్ని వేల కోట్లు అందాయో బట్టబయలవుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకి ఎంత డబ్బులు ఇస్తారో మార్చి 6వ తారీఖుకి ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి తెలపాలి. 13 నూతనంగా నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ మీటర్లు వేయమంటే లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ ఈరోజు గరివిడి మండలం కొండపాలెం గ్రామానికి చెందిన రామచంద్రరాజు అనే వ్యక్తి జిల్లా కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 11/11/2003న మీ సేవలో 16,800 రూపాయలు చెల్లించి తాను నిర్మించుకున్న 4 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. నేటికి 4 నెలలు గడుస్తున్నా స్థానిక లైన్మ్యాన్ ఏఈలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు గరివిడి విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా 2 లక్షల రూపాయలు లంచం ఇస్తే కానీ పని పూర్తి కాదని వారు చెప్పడంతో చేసేది లేక అధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 11వ తారీఖు 11వ నెల 2023లో 4 మీటర్లకి డబ్బులు ఆన్లైన్లో మీ సేవలో కట్టాను. పక్కా ఇంటి పన్ను రసీదు, పంచాయతీ రసీదులు పక్కా కట్టాను. 4 మాసాలు పెట్టి ఏఈ గారు లైన్మెన్ రమణాన్ని అతను ఇద్దరు కూడా 4 మాసాలు పెట్టి రాజుగారు రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఎల్లుండి రండి, రేపు రండి అని అలాగా నానా హింసలు పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టారు. నేను సీరియస్గా అడిగాను, మీటర్లు ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఇవ్వనంటే నాకు రిటర్న్గా రాసి ఇవ్వండి, మేము దానికి ఏం చేయాలో మేము చేస్తామంటే 2 లక్షలు లంచం అడిగారండి. నేను ఎందుకు మీకు లంచం ఇవ్వాలా? నేను పక్కా డాక్యుమెంట్ ఇచ్చాను, పక్కా ఎవిడెన్స్ ఇచ్చాను. నేను మీకు ఎందుకు లంచం ఇవ్వాలా? లంచం ఇవ్వడానికి నేను ఎట్టి పరిస్థితిలో ట్రేడ్ యూనియన్ లీడర్ నన్ను ఫేకర్లో ఇది 30 సంవత్సరాలు కార్మిక నాయకుడిగా పనిచేశాను. నేను ఎందుకు మీకు ఇవ్వాలి లంచం? నేను లంచం ఇవ్వలేదండి అని ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి నా బాధ ఇది చెప్పుకుందామని నేను విన్నపం చేద్దామని మీడియా మిత్రులకి అందరికీ తెలియజేయాలని ఈ విషయం పబ్లిసిటీగా మేము చేస్తాను సార్. నగరంలో ఏర్పాటైన తొలి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ దిగ్విజయంగా కొనసాగుతూ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. 14వ డివిజన్ కొత్తపేట కుమ్మరివీధి ప్రాంతంలో దృశ్య ఏఈ ల్యాబ్స్ అనే పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 2019 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ ఐటీ కంపెనీకి సీఈఓగా శ్రావణ్ వ్యవహరిస్తున్నారు. 17 నెంబర్ సచివాలయం ఎదురుగా ఉన్న భవనంలో తొలుత 10 మంది సిబ్బందితో ఈ ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఇతర దేశాల నుంచి ప్రోత్సాహం లభించడంతో దినదినం అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 60 మంది వరకు సిబ్బందితో ఐటీ కంపెనీని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 19లోని సొంతంగా ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ దృశ్య ఏఐ ల్యాబ్స్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని స్టార్ట్ చేశాను. కెనడియన్ బేస్డ్ కంపెనీ. బెంగళూరులో టెక్నాలజీ సెంటర్ ఉండాలి. ఆ టైంలోని బెంగళూరులోనే ఉంచాలా లేదంటే వైజాగ్లో ఉండాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఇక్కడికి ఉంటుందనేసి వైజాగ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్వామి గారితో మాకు ఎప్పటి నుంచో మంచి రిలేషన్స్ ఉండి స్వామి గారు సజెస్ట్ చేశారనమాట, వైజాగ్లోని ఎందుకు పెట్టాలి, విజయనగరానికి ఏం తక్కువ ఏంటంటే అప్పుడు మళ్ళీ అసెస్మెంట్ చేసిన తర్వాత విజయనగరంలో సరిపోయిన కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ చుట్టుపక్కల చాలా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, టాలెంట్ సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ ఏంటేంటి అవసరం అనేది మొత్తం లిస్ట్ చేసుకున్న తర్వాత స్వామి గారి సూచనలు సలహాల మేరకు విజయనగరంలో స్టార్ట్ చేసి చూద్దాం, చిన్నగా స్టార్ట్ చేసి చూద్దాం, ఒక 10 మంది దగ్గర స్టార్ట్ చేసి చూద్దాం అనేసి అనుకున్నాం. ఫస్ట్ ఆ సంవత్సరం క్రితం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ 40 మంది స్టాఫ్ అయ్యారండి. ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అమ్మాయిలు ఒక 12 మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్లు ఉన్నారు. ప్రస్తుతానికి 40. దీన్ని ఇంకా పెంచాలి. విజయనగరంలోని నిరుద్యోగ సమస్య మేము ఉన్నాము రాబాబు, విజయనగరంలో కొంతమందికైనా ఉపాధి కల్పించని మేము చెప్పడంతో ఇక్కడ కంపెనీ పెట్టడం, సుమారు ఒక 60 మంది 3 షిఫ్ట్లో 2 షిఫ్ట్లో పనిచేస్తూ
మిగతా ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ అందరూ కలిపి ఒక 60 మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇంకా శ్రవణ్ ఫ్రెండ్స్ కూడా అనేక మంది విశాఖపట్నంలో పెట్టాలంటే వాళ్ళు చెప్పమన్నాం. విజయనగరంలో ఏం కావాలన్నా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేపిస్తాం, మేము ఎన్నంటే మేము ఉంటాం, ఒక సపోర్ట్గా కూడా మేము ఉంటాం. విజయనగరం కూడా ఐటీ కంపెనీలకి అనుకూలంగా ఉందని ఇది ఒక సాక్ష్యం. విజయనగరంలో ఐటీ కంపెనీ చాలామంది తెలియదు. విజయనగరం అభివృద్ధి చెందుతుంది, విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. మరి ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు వచ్చి మేము పెడతామనేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులుగా మా తాలూకా సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేయవలసిన పరిస్థితిలో మేము ఎంకరేజ్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంకా రానున్న కాలంలో ఈ కంపెనీని చూసి మరిన్ని కంపెనీలు వస్తే నిరుద్యోగ యువతకి ఇక్కడే ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుందని, ఎవరు విజయనగరంలో వచ్చి ఇటువంటి కార్యకలాపాలు చేయాలంటే వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు మేము ఇస్తూ మేము ఎన్నంటే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసన ఉల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అని, దండి యాత్ర అని కూడా పిలుస్తారు. రేపు మార్చి 12 దండి యాత్రా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై వేసిన ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ 1930 మార్చి 12వ తేదీ నుంచి 1930 ఏప్రిల్ 6వ తేదీ వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి ప్రాంతం వద్ద ఉప్పు తయారు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు. రోజు రోజుకు పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి 24 రోజుల తర్వాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 6:30 మహాత్మా గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ సత్యాగ్రహుల్లో చాలా మంది షెడ్యూల్డ్ కులాల వారు. వారి గమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ తీర గ్రామం దండి. తెల్లటి కద్దరు దుస్తులు ధరించి సత్యాగ్రహాలు నడుస్తూ పోతూ ఉంటే అనేక మంది శ్వేత వస్త్రధారులు ఈ ప్రవాహంలో చేరిపోతూ ఉంటే ఈ ఉప్పు కవాతు తెల్లటి నదీ ప్రవాహంలా ఉందని వర్ణించారు. బ్రిటిష్ వారి అధికారిక ప్రభుత్వ వార్తాపత్రిక ది స్టేట్స్మెన్ సబర్మతి అహ్మదాబాద్ రహదారిపై 1,00,000 మంది ప్రజలు ఉన్నారని రాసింది. వేలాది మంది సత్యాగ్రహులు, సరోజినీ నాయుడు వంటి నాయకులు గాంధీతో కలిశారు. ప్రతిరోజు కవాతులో కొత్తవారు చేరుతూ ఉండేవారు. చివరకు ఆ ఊరేగింపు కనీసం 2 మైళ్ల పొడవుకు చేరింది. వారి ఉత్సాహాన్ని నిలుపుకోవడానికి పాదయాత్రలో నిరసనకారులు రఘుపతి రాఘవ రాజారాం అనే భజన పాడేవారు. సూరత్లో వారిని 30,000 మంది ప్రజలు స్వాగతించారు. వారు దండి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ 50,000 మంది పైగా గుమిగూడారు. ఈ విధంగా మహాత్మా గాంధీ తలపెట్టిన దండి సత్యాగ్రహం ఎంతో విజయవంతమైంది. పార్టీ సిద్ధాంతాలు, నగరంలో చేపడుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల అన్నారు. ఈరోజు ఆయన స్వగృహంలో 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కోల్గట్ల పార్టీ కొండవాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది వైసీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇది పరిణామమని ఆయన అన్నారు. దీంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లు అవుతుందని ఆయన తెలియజేశారు. 8వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాల వారు ఈరోజు తమ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని కోల్గట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో బంగానాయుడు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. 25 కుటుంబాలకు సంబంధించిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ గత 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో ఈ విజయనగరం పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మంచినీటి దగ్గర నుంచి మౌలిక సదుపాయాల ఏర్పాటు ఏ విధంగా చేశామో ప్రజలు చూసి ఈరోజు మాకు మద్దతు తెలియజేయడం చాలా సంతోషం, ఆనందకరం. ఎందుకంటే
ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిని ప్రజలు గుర్తించుకుంటారో అవసరమైతే వారి తాలూకా మద్దతు తెలియజేస్తారని ఇటువంటి సందర్భాలు తెలియజేస్తుంటాయి. ఏళ్ళ కుటుంబాలు అలాగే అనకాపల్లి వాళ్ళు ఉన్నారు, పసుపురెడ్డి వాళ్ళు ఉన్నారు, కోరాడాలు ఉన్నారు, బొబ్బిలి సత్యనారాయణ రావాడాలు, తాడి, చుక్క, మేడేపల్లి కుటుంబాలన్నీ ఒక యూనిట్గా ఉంటూ ఏదొచ్చినా కలిసిమెలిసి కార్యాలు చేసుకోవడానికి కానీ కష్టాలు అవసరాలు వస్తే తీర్చుకోవడం కానీ చేస్తున్న వీరు చాలా పద్ధతిగా సాంప్రదాయంగా వాళ్ళు తెల్లవారులేసి వాళ్ళ కుటుంబ పోషణలో వాళ్ళ తాలూకా వ్యాపకాలే చూసుకునే వ్యక్తులు. అటువంటి సంసారపక్షంగా ఉంటున్న వీళ్ళందరూ రావడం మాకు చాలా సంతోషకరమని. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులు కేటాయిస్తామన్న ఇళ్ల స్థలాల సేకరణకు వేగవంతం చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రె సూరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జాబ్ సంఘాల ఆధ్వర్యంలో డిఆర్ఓ అంతకు ఈరోజు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన వినతి పట్ల సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. స్థల పరిశీలన అంటూ జాప్యం చేస్తే అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం అయిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఇంకా కూడా ఆ స్థలాల సేకరణలో జాప్యం తీవ్రంగా జరిగింది. ఇంకెందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ మరొక 4-5 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 రోజుల్లోనైనా ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జర్నలిస్టు ఇళ్ల స్థలాల కలను నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విజయనగరం జిల్లా కేంద్రంలో గత 20 ఏళ్లుగా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు లేవు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా జీవో జారీ చేసింది కాబట్టి వస్తాయి ఎంతో ఆశతో ఉన్నారు. ఆశతో ఉన్నప్పటికీ ప్రభుత్వం మటుకు ఆ ఇళ్ల స్థలాల మంజూరులో కొద్దిగా జాప్యం చేసింది. ఇళ్ల స్థలం ఒకే చోట లేకపోయినా విజయనగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో స్థలాలు సేకరించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల ఎకరాలను మటుకు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి అప్పనంగా అప్పగిస్తుంది. కానీ ఒక జర్నలిస్టులకు 3 సెంట్లు సైట్ ఇవ్వడానికి కొద్దిగా ఆలోచన చేస్తుంది. కాబట్టి విజయనగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇచ్చినా జర్నలిస్టులకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఈ జర్నలిస్టుల అవుట్సైట్ ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 13వ తేదీన నగరంలో నిర్వహించనున్న యువబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ యువజన నాయకులు బంగానాయుడు, ఈశ్వర్ కౌశిక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు డిప్యూటీ స్పీకర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న యువబేరీ కార్యక్రమానికి రాష్ట్ర వైసీపీ యువజన అధ్యక్షుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్ జంక్షన్ నుంచి మూలాంతల వరకు యువజన విభాగం, విద్యార్థి విభాగం శ్రేణులతో భారీ నడక ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా యువజన విభాగం కృషి చేస్తుందని తెలియజేశారు. నియోజకవర్గ స్థాయి నుంచి ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క ఉత్సాహాన్ని ఈ ర్యాలీలో చూపించడానికి ముందరకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ర్యాలీ ద్వారా విజయనగరం పట్టణంలోనే కాదు, విజయనగరం జిల్లాలోని కూడా, అలాగే ఈ ఉత్తరాంధ్రకు చెందిన 5 జిల్లాల్లోని కూడా యువతంతా కూడా ఎవరు వెనకాతలు ఉన్నారనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా కేవలం ఓట్ బ్యాంక్ కింద చూసే రాజకీయ నాయకుల నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి మన రాష్ట్ర యువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రణాళికలన్నీ కూడా మనం చూసుకుంటే అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో అవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు యువతకి పెద్దపీట వేస్తూ రానున్న రోజుల్లోని ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక మంచి విధానాలు ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ దగ్గరలో వస్తున్న మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వచ్చు వైజాగ్లోని, లేకపోతే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే కొత్తగా మన జిల్లాలోనే తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఒక 1400 ఎకరాల్లోని ఒక సెజ్ కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ కూడా ఏంటంటే మార్పుకి పునాదులు అనేవి మన చుట్టుపక్కలే కనిపిస్తూ ఉన్నాయి. రానున్న
10-15 సంవత్సరాల్లోని ఇవన్నీ ఒక పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు ఉపాధి అవకాశాల కోసం వలసలకు వెళ్ళిపోయే ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా రేపొద్దున్న ఇక్కడే ఉండి వారి యొక్క కుటుంబాల దగ్గరలోనే ఉండి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అని మేమందరం కూడా భావిస్తున్నాం. డాబా గార్డెన్ మీదుగా మూడులాంతర్ల అమ్మవారి గుడి వద్దకు భారీ ఎత్తున యువతతో ర్యాలీ నడక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి యువజన విద్యార్థి విభాగాల నిర్వహణలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో ఆ రోజు ఆ ర్యాలీ జరుగుతుందని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆయన పరిపాలన స్వాగతిస్తూ రానున్న రోజుల్లో కూడా మరింత మెరుగైన పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తుందని. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవైందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవి నాయుడు ఆరోపిస్తున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మంజం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి బేల్గాం శివారు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 10-20 వేల రూపాయల లోపు డిపాజిట్దారులందరికీ న్యాయం చేస్తానని, అలాగే 6 నెలల్లో బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తానని తన పాదయాత్రలోనూ ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారని, 5 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవడం బాధాకరమని తెలియజేశారు. నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో చిన్న ఖాతాదారులందరికీ న్యాయం చేస్తానని, 6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ పూర్తిగా న్యాయం చేస్తానని ఆ రోజు అడగకనే మా సభలకు వచ్చి అలాగే పాదయాత్రలో కూడా అన్ని నియోజకవర్గాల్లో చెప్పడం జరిగింది. మరి నేటికి 5వ సంవత్సరం కూడా పూర్తిగా అవుతుంది. రేపు ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అగ్రిగోల్డ్ అంశం మాట్లాడట్లేదు. ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలాగే కలెక్టర్లకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన క్రమంలో అగ్రిగోల్డ్ అంశం అయిపోయింది, మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 23,000 ఎకరాల అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను అటాచ్మెంట్ చేసుకుని చేయడం దగ్గర పెట్టుకుని ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజల అదృష్టమని రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రావు తెలియజేశారు. ఈరోజు 27వ డివిజన్లోని రెల్లి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు పూర్తయిన మరో సామాజిక భవనాన్ని కూడా ప్రారంభించారు. 36 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సామాజిక భవనం తమ వర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రెల్లి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వైసీపీ నాయకులు కుమారస్వామి, ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక భవనాలను పూర్తి చేసిన ఘనత కోలగట్లకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కమ్యూనికాల్ని విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చోట అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు ఏ విధంగా ఉండాలి, జీవితాలు ఎలా ఉండాలి, వాళ్ళు సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి కావాలి, వాళ్ళ విద్యాపరంగా ఏ విధంగా అభివృద్ధి కావాలనేది మీరు చూస్తున్నారు. ఈరోజు నాడు నేడు చూడండి, స్కూల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, హాస్పిటల్ డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే పోర్ట్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, రోడ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు.
ఈరోజు తప్పకుండా ఈ పార్టీని మీరు మంచిగా తీసుకెళ్ళాలి. అట్లానే గౌరవ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి గారు లాస్ట్ టైం లంకాపట్నంలో కోటి రూపాయలు పైబడి 80 లక్షలతోటి ఒక కళ్యాణ మండపం నిర్మించారు. అది కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం. ప్రజల సంక్షేమం చాలా అవసరం కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా మీరు ఎమ్మెల్యేగా మీరు అందరూ గెలిపించాలి. ఎస్సీ సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేకంగా వస్తాను. ఆయన గెలుపుకి మేమందరం కూడా కృషి చేద్దాం, మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కమ్యూనిటీలని 40 లక్షలతో ఏర్పాటు చేసే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ గా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతటి శుభదినం అంటే ఒక కమ్యూనిటీకి మేము బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించి అతి తక్కువ కాలంలో వాళ్ళ కోరిక మేరకు మహా అయితే 6 మంత్స్ అయింది స్టార్ట్ చేసి 6 మంత్స్లో కంప్లీట్ చేసి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన డిప్యూటీ స్పీకర్ గారు తెలియజేస్తూ ఆయన సూచనల మేరకు నాకు వార్డులో ఎంత ఏది అమౌంట్ మాకు శాంక్షన్ వచ్చినా ప్రత్యేకంగా ఈ ఏరియాని డెవలప్ చేయాలని వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ మొత్తం ఒకే టైంలో మేము కంప్లీట్ చేసిన ఘనత మేము తగ్గించుకున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఈ బిట్కి వేరేగా ఉండేది. నేను కార్పొరేటర్ మా మిసెస్ కార్పొరేటర్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఒకటే ఒక లోటు ఉండిపోయింది, అది కూడా దృష్టి పెట్టారు. కమ్యూనిటీ టాయిలెట్ అనేది మనం కంప్లీట్ చేసినట్టయితే మనకి ఇక్కడ వీళ్ళకి లోపం ఉండదండి, కంప్లీట్ అయిపోతుంది. అయితే మరొక మాట కూడా మేము ఇచ్చాం, అంటే నాది కాదు మాట, ఎమ్మెల్యే గారిదే. నేను మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినట్టయితే ఈ సామాజిక భవనం మేధను కూడా కట్టించిస్తారని తెలియజేయడం జరిగింది. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువతను మోసగించిన జగన్, తాడిపత్రి శంఖారావం సభలో దుర్మెత్తిన నారా లోకేష్. కొనసాగుతున్న ప్రారంభోత్సవాల పర్వం, అభివృద్ధి పనుల్లో బిజీగా కోలగట్ల. ఎనభై 5 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు 40% వైకల్యం గల దివ్యాంగులకు అవకాశం. పోస్టల్ బ్యాలెట్ విధి విధానాలపై అవగాహన కల్పించిన నోడల్ అధికారి సందీప్ కుమార్. చాప కింద నీరులా విస్తరిస్తున్న గ్లకోమా, రేపు ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.